సికేఆర్ఎస్ క్లబ్ అభిమానులకి ప్రేక్షకులకి అందరికీ రాధే రాధే అండి. ఈరోజు మనం గోదా పాసురాల్లో 9వ పాసురం చెప్పుకోబోతున్నాము. రోజు పాసురాలు చెప్పుకుంటూ ఉన్నాము. మీరు చూస్తున్నారనుకుంటా, రోజు అడుగుతున్నాను అనుకోవాకండి. చూడండి మా పాసురాలన్నీను, గోదా తల్లి ఏం చెప్పారేంటి అనేది నాకు చేతనైనంతలో మేము మీకు అందిస్తున్నాము. మీరు చూసి ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. ఏదైనా తప్పులున్నా కామెంట్లు పెట్టండి, బాగున్నా కామెంట్ పెట్టండి. దాంతోపాటు మేము ప్రసాదాలు కూడా పెడుతున్నాం కదా, మీరు చేసుకొని చూసి ట్రై చేయండి. ఈరోజు మనం ముందుగా అన్నమాచార్య కీర్తన ఒకటి పాడుకొని తర్వాత పాసురంలోకి వెళ్దాం. కృష్ణుడిది పాడుకుందాము. శరణు శరణు నీకు జగదేకపతి కృష్ణ, శరణు శరణు నీకు జగదేకపతి కృష్ణ, వరముల సగవయ్యా వరముల సగవయ్యా వాసుదేవ కృష్ణ, శరణు శరణు నీకు జగదేకపతి కృష్ణ, శరణు 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 శరణు. మద్దులు విరిచినట్టి మాధవ కృష్ణ, మద్దులు విరిచినట్టి మాధవ కృష్ణ, శుద్ధులు చెప్పవయ్యా అచ్యుత కృష్ణ, మాధవ కృష్ణ అచ్యుత కృష్ణ, బొద్దు రాఘవదయ్య ఉపేంద్ర కృష్ణ, బొద్దు రాఘవదయ్య ఉపేంద్ర కృష్ణ, ముద్దులు గురియవయ్యా ముకుంద కృష్ణ, ముద్దులు గురియవయ్యా ముకుంద కృష్ణ, శరణు శరణు నీకు జగదేకపతి కృష్ణ, వరముల సగవయ్యా వాసుదేవ కృష్ణ, శరణు శరణు నీకు జగదేకపతి కృష్ణ, శరణు 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 శరణు. జై శ్రీకృష్ణ. మనం అన్నమాచార్య కీర్తన పాడుకున్నాం కదండి. ఇప్పుడు పాసురంలోకి వెళ్ళే ముందు అమ్మ పాసురం ఏం చెప్పారనేది కొంచెం వివరణ చెప్పుకొని ఆ తర్వాత పాసురంలోకి వెళదాం. ఈరోజు మనం 9వ పాసురం చెప్పుకుంటున్నాము. ఇప్పుడు మనం అన్నమాచార్య కీర్తన పాడుకున్నాం కదండి. మళ్ళీ ఇప్పుడు పాసురంలోకి వెళదాము. ఇవాళ మనం 9వ పాసురం చెప్పుకుంటున్నాము. ఆ పాసురంలోకి చదువుకోవడానికి వెళ్ళే ముందు అమ్మ ఏం చెప్పారనేది మనం ముందు కొంచెం వివరణ చెప్పుకొని ఆ తర్వాత పాసుర వివరణకి పాసురంలోకి వెళదాం. ఇంతకుముందు పాసురాల్లో అమ్మ గోపికల్ని ఒక్కొక్కళ్ళని నిద్ర లేపుకుంటూ వస్తున్నారు. వాళ్ళు యోగ నిద్రలో ఉన్నారు అని మనం చెప్పుకున్నాం కదా. అట్లాగే భక్తుడు వాళ్ళ జీవన యాత్రలో శ్రవణం ద్వారా, శబ్దం ద్వారా, పక్షుల కిలకిల రావాల ద్వారా, ఇవన్నీ వినటం ద్వారా, మంచి విషయాలు వినటం ద్వారా అది ముందు మనసులోకి వెళ్ళి, ముందు బ్రెయిన్లోకి వెళ్ళి, ఆ తర్వాత మనసులోకి వెళ్ళి మనసుని ఒక అనుసంధానించి దీనికి భగవంతుడికి అనుసంధానంగా ఉండి దాన్ని ఒక ఆచరణలోకి తీసుకువచ్చినట్టుగా చేస్తుంది అని మనం ఇంతకుముందు ఆ గోదాదేవి చెప్పారు. అట్లాగే కృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో చెప్పారని మనం చెప్పుకున్నాం కదా. ఇటువంటివి భగవత్ విషయాలని మనం స్థితప్రజ్ఞుడు అంటాము. ఇటువంటి అన్నీ వాళ్ళు చేసే కర్మలను బట్టి కూడా కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా ఏదైనా సరే చూస్తూ అలా ఉండే వాళ్ళని స్థితప్రజ్ఞుడు అంటారని భగవద్గీతలో స్వామి చెప్పారు. అదే మనం చెప్పుకున్నాం. అట్లా స్థితప్రజ్ఞత్వంతో ఉండి అందులో 4 దశలు, స్థితప్రజ్ఞుడికి 4 దశలు ఉంటాయటండి. అవేంటంటే యతమానవ స్థితి, వ్యతిరేకావ స్థితి, ఏకేంద్రియ స్థితి, వశీకార స్థితి అని 4 స్థితులు ఉంటాయట. మొదటి స్థితిలో ఏంటంటే ఇంద్రియాల విషయాలని అరికట్టుకొని ప్రయత్నం చేసుకోవాలట. ఇంద్రియ విషయాలు మనం మనసు ఎటు వెళ్తుంది అనేది
దాన్ని బట్టి ఎటువంటి విషయాల మీదకి వెళ్తుంది అనేది కంట్రోల్ చేసుకొని పెట్టుకోవాలట. అదే విశ్వామిత్రుడు అలా చేసుకొని ఆయన రాజర్షి కాస్త ముందు రాజర్షి అయినారు, ఆ తర్వాత ఆయన బ్రహ్మర్షి అయినారు. తర్వాత వ్యతిరేకావస్థ స్థితి దానికి ఏంటంటే మనసులో ఉండే విషయాలు మనం భగవంతుడి మీద మనం మనసు పెట్టామనుకోండి, కానీ మన మనసు ఏంటి దానికి వ్యతిరేకంగా వెళుతుందిట. అట్లా వెళ్లకుండా మీరు వ్యతిరేక అవస్థగా వెళ్లకుండా మీరు కరెక్ట్గా ఎట్లా వెళ్ళాలి ఏంటి అనేది పెట్టుకొని వెళ్ళాలట. అట్లా ప్రయత్నం చేసిన వాళ్ళల్లో జనక మహారాజు చెప్పుకోదగ్గ వారిట. ఆయన జనక మహారాజు ఆయన ఒక మహర్షిగా అయినారు కదా, రాజు అయ్యుండి కూడాను రాజ పరిపాలన చేస్తూ కూడా భగవంతుడి మీద ధ్యాసతోటి ఆయన ఒక ఋషిలాగా అయినారు. అట్లా జనక మహారాజుని ఇందులో ఉదాహరణగా చెప్పారనమాట. ఇంకోటి ఏంటంటే ఏకేంద్రియ అవస్థ స్థితి, అందులో ఒక ఇంద్రియాలన్నింటినీ కూడాను కంట్రోల్ పెట్టుకొని ఉండాలన్నమాట. అట్లా విషయాల మీదకి ఎక్కువ దృష్టి వెళ్ళనివ్వకూడదు. అలా వెళ్ళనివ్వకుండా మనం భగవంతుడి మీదనే దృష్టి పెట్టుకొని ఉండాలి. దీనికి ఉదాహరణ జడభరతుడి వృత్తాంతం, జడభరతుడి గురించి చెప్పారు అమ్మ ఇందులో గోదా తల్లి. తర్వాత ఇంకోటి ఏంటంటే వశీకారావస్థ స్థితి, అందులో కోరికలు ఉండవు, దాని కోరికలు అనేవి తెలియదు అనమాట. అసలు ఒకదాని మీద దేని మీద కావాలి అనే కోరిక ఉండదట. అటువంటిది సుఖయోగేంద్రుడు మనకు భాగవతాన్ని పరీక్షిత్ మహారాజుకు చెప్పారు కదా. ఆయన సుఖయోగేంద్రుడు వ్యాస మహర్షి కొడుకు ఆయన సుఖయోగేంద్రుడు. ఆయనకి అసలు పశుపక్ష్యాదులు కానీ మనుషులు కానీ స్త్రీ పురుషులు కానీ ఎటువంటి భేదము అనేది ఆయనకి తెలియదుట. అన్నీ ఒకే స్థితిగా ఉంటుందిట. భాగవతం చెప్పడానికి ఆయన చెప్పించుకోవాలి, ఎవరి చేత చెప్పించుకోవాలి అని పరీక్షిత్ మహారాజు శాపం వల్ల ఒక 7 రోజుల్లో చనిపోతారని చెప్పని అనుకున్నప్పుడు భాగవతం ఎవరు చెప్పించుకొని వినండి అని వాళ్ళ గురువులు చెప్తారు. అటువంటిప్పుడు ఎవరి చేత చెప్పించుకోవాలి అని పరీక్షిత్ మహారాజు అనుకున్నప్పుడు మీకు సుఖయోగీంద్రులైతే చెప్తారు అంటే ఆయన దూడ పాలు తాగినంతసేపు కూడాను ఎక్కడ ఉండరట. అటువంటి మహర్షి ఆయన ఎక్కడ ఒక క్షణకాలం కూడా ఆయన ఎక్కడ ఎవరి దగ్గర ఉండరు. అటువంటి మహానుభావులు, అటువంటి ఋషులు నాకు చెప్తారా అని పరీక్షిత్ మహారాజు అడిగినప్పుడు మీ అదృష్టం నాయన, మీ అదృష్టం బాగుంటే వారు వచ్చి చెప్తారు అని చెప్తారట వారి గురువులు. అప్పుడు పరీక్షిత్ మహారాజు ప్రార్థిస్తే ఈయన అటు వెళుతూ వచ్చి ఈయన దగ్గర ఉండి అప్పుడు ఈయనకి పరీక్షిత్ మహారాజుకు భాగవతం మొత్తం కృష్ణ పరమాత్మ లీలలు అన్నీ కూడాను చెప్తారు. అట్లాంటి మహానుభావుడు ఎటువంటి కోరికలు లేని స్థితిలో ఉన్నవాళ్ళు అట్లాంటి స్థితికి వెళ్ళాలి అని ఇందులో గోదా తల్లి చెప్తున్నారు. అటువంటి స్థితి రావటం అంటే సామాన్యమైన విషయమా అండి? మనకి మహానుభావులు అటువంటి వాళ్ళు అందరినీ అని కాదు, ఉంటారు కొంతమంది అటువంటి మహానుభావులు. అట్లాంటి స్థితికి వెళ్ళాలి అని అమ్మ ఇందులో చెప్తున్నారనమాట. గోపికమ్మ నువ్వు ఇందులో ఉన్న ఈ లేవని 10 మంది గోపికలు కూడా ఆ స్థితికి వెళ్ళిన వారేటండి. అందుకే స్వామిని వాళ్ళ మనసులో తలుచుకుంటూ ఆయన నామం చేసుకుంటూ ఆయనతో ఉంటున్నట్టుగా వీళ్ళు ఆయనతో ఉన్నట్టుగానే వీళ్ళు భావించుకొని వాళ్ళు అట్లా ఉన్నారు. అయినా కూడా ఏంటి అటువంటి వాళ్ళు వెళితే కానీ స్వామి పూజకి కానీను ఈ వ్రతానికి కానీ స్వామి రారట. అట్లా స్వామిని పిలుచుకోవాలి అని అంటే ఈ 10 మంది గోపికలను కూడా పిలుచుకొని వెళ్ళాలి మనము అని గోదా తల్లి ఈరోజు 4వ గోపిక దగ్గరికి వెళ్ళి ఆమెను నిద్ర లేపడానికి వెళ్తున్నారు. ఆమె ఎలా వెళ్ళారు, ఏం చెప్పారనేది మనం ఈ 9వ పాసురంలో చెప్పుకొని ఆ తర్వాత మనం వివరణలోకి వెళదాం. தூமணி மாடுச்சித்து விளக்கெரிய தூபம் கமழுத்து இளனை மேல் கண் வள்ளரும் மாமான் மகளே மணிக்கதவன்தாள் திறவாய் மாமீர் அவளை எழுப்பீரோ உன் மகளதான் ஊமையோ அன்றிச் செவிடோ ஆனந்தலோ ஏமப்பெருந்தையில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுண்டன் நென்று நாமம் பலவும் நவிரிந்தேலோ ரெம்பாவாய். ஆண்டாள் திருவர்களே சரணம் சரணம்.
అమ్మ ఈ పాసురంలో ఏం చెప్తున్నారంటేనండి, ఆ 4వ గోపిక ఆ చెలికత్తె పడుకున్న మందిరంట మణిమాణిక్యాలతోటి వజ్ర వైఢూర్యాలతోటి ఆమె తల్పం కానీ ఆమె మందిరం కానీ అన్నీ పొదగబడి ఉన్నాయిట. అట్లా అన్నీ పొదగబడి ఉన్నాయి. అటువంటి మందిరంలో ఆమె మంచి సువాసనలు వస్తూ పూలను అలంకరించుకొని మంచి సువాసనలు వచ్చే ధూపాలు వేసుకొని ఆమె పడుకొని ఉన్నదిట. స్వామి ఆమెతోటి ఉన్నారు, భగవానుడు ఆమెతోటి ఉన్నారు అన్న అలౌకిక ఆనందంలోకి వెళ్ళిపోయి ఆమె లేచి రావాలి అన్న భ్రాంతి కూడా ఆ తల్లికి లేదుట. అటువంటి స్థితిలో ఉన్నది ఆ గోపికమ్మ. ఆ గోపికమ్మని నిద్ర లేపుకొని తీసుకొని మేము వెళ్ళాలి. ఆమె ఏమవుతుంది, ఈమెకి మేనత్త కూతురు అనమాట. ఈ గోదాదేవికి మేనత్త కూతురు అవుతుంది. ఏమమ్మా మేనత్త, మీ కూతురు ఏం చేస్తున్నది, నిద్రపోతున్నదా లేకపోతే బద్ధకంగా పడుకున్నదా, లేచి రాదా, మాతో పాటు రాదా గోవిందుడి పూజకి అని చెప్పని అమ్మ అందులో అడుగుతున్నారనమాట. ఇదండి రేపల్లెలో గోపికలతోటి పాటు ఉన్న స్థితి కూడాను వాళ్ళందరిది అట్లాగే ఉంటుంది అని చెప్పని అమ్మ ఇందులో చెప్తున్నారు. అలాగే కృష్ణ పరమాత్మ యశోదానందులకు ఇంట్లో పెరిగినప్పుడు కూడాను యశోదమ్మ దగ్గరికి అందరూ ఆయన స్నేహితులు బలరాముడు అందరూ వచ్చి కృష్ణ పరమాత్మ మన్ను తింటున్నాడు అని చెప్పని చెప్తారట. చెప్పినప్పుడు ఈమె వస్తుంది, యశోదమ్మ వస్తుంది. వచ్చి ఏం నాయనా మన్ను తిన్నావా నువ్వు, మన ఇంట్లో వెన్న తక్కువ, నెయ్యి తక్కువ, మీగళ్ళ తక్కువ, పాలు తక్కువ, ఏం తక్కువ ఉన్నాయి నీకు తినటానికి, ఇన్ని ఉండంగా నువ్వు వెళ్ళి మన్ను తింటున్నావా, వీళ్ళందరూ నిన్ను ఎగతాళి చేసి చెప్తున్నారని చెప్పని అమ్మ చెప్తుంది, అడుగుతుంది. అడిగితే స్వామి అంటారనమాట అమ్మతోటి, యశోదమ్మతోటి అంటారు, అమ్మ మన్ను తినంగానే శిశువునో యాకొంటినో వెరినో నమ్మంజూడకు వీరి మాటలు మదిన్ నన్నీవు గొట్టంగా వీరి మార్గంబు ఘటించి చెప్పెదరు కాదేదిన్ మదీయ స్వంగంధ గ్రంథమ్మ గ్రాణంబు చేసిన వచనముల్ తెప్పన్ తండింపవే అంటాడు. అంటే ఏంటి, అమ్మా నేను మన్ను తిన్నానా, చిన్నపిల్లాడినా నేను మన్ను తినటానికి, మన్ను ఎందుకు తింటానమ్మా, నేను మన్ను తిన్ను, వీళ్ళందరూ నన్ను కొట్టించాలని నీ చేత నా మీద అబద్ధాలు చెప్పి నన్ను కొట్టించాలని వీళ్ళందరూ నేను మన్ను తిన్నానని చెప్పారమ్మా నీకు, నేనేమన్నా చిన్నపిల్లాడినా మన్ను తినటానికి, నా నోరు చూడు, ఇదిగో నా నోరు చూడు అని నోరు తెరిచి గంధం వాసన వస్తోంది నా నోరు చూడు అని చెప్పని ఆ యశోదమ్మకి స్వామి కృష్ణ పరమాత్మ చెప్తారట. అప్పుడు ఆమె నోరు తెరిస్తే, ఈయన కృష్ణ పరమాత్మ నోరు తెరిస్తే నోట్లో చూస్తుందన్నమాట, బ్రహ్మాండాలన్నీ కనిపిస్తాయి స్వామి నోట్లో. ఆయనే అట్లా స్వామివారు అమ్మ నా నోరు చూడు అని చెప్పని నోరు తెరిచి చూపించారనమాట యశోదమ్మకి. చూపిస్తే జగన్నాథుడు ఆయన అన్ని బ్రహ్మాండాన్ని అంతటిని తన కడుపులో పెట్టుకున్న స్వామి నోట్లో మొత్తం బ్రహ్మాండం అంతా కనిపించిందిట. నదులు, పర్వతాలు, సముద్రాలు, నక్షత్రాలు, భూమండలాలు అన్నీ, సమస్త ప్రపంచాన్ని అమ్మ యశోదమ్మ తల్లి ఆయన నోట్లో చూసి అనుకుంటున్నారని మనకి పోతనామాచ్యులు చెప్తారండి. కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నేరకయున్నదాననో యశోదాదేవిని కానో పరస్థలమో బాలకుండెంత ఈతని ముఖస్థంబై యజాండంబు ప్రజ్వలమై యుండటమేమి హేతుమో మహాశ్చర్యంబు చింతింపగన్. అవనుకుంటుంది, నేను యశోదమ్మనో కాదో, అసలు ఎవరిని నేను, ఈ చిన్న బాలుడి నోట్లో ఇంత బ్రహ్మాండం ప్రపంచమంతా కనిపిస్తున్నది. ఆమె ఆశ్చర్యపోయిందిట, నేనెవరిని, నేను అసలు ఈ బ్రహ్మాండాన్ని ఎట్లా చూడగలిగాను అని చెప్పని స్వామి అంత బ్రహ్మాండాన్ని ఆమె నోట్లో మన్ను లేదమ్మా అని చెప్పని బ్రహ్మాండం మొత్తం ప్రపంచాన్ని అంతటినీ స్వామి అన్ని లోకాలని చూపించినప్పుడు ఆమెకి ఆశ్చర్యపడిపోయి నేనెవరనే స్థితికి వస్తుందన్నమాట. అట్లాంటి స్థితి రావాలి ఎవరికైనా, అట్లాంటి స్థితి రావాలి అని చెప్పని మనకి
ఇందులో గోదా తల్లి చెప్తున్నారనమాట. కృష్ణ పరమాత్మ కూడాను అట్లాగే ఇందులో గోదా తల్లికి చూపించి ఆయన యొక్క లీలలు అవి చూపించి ఈ పాసురాలన్నిటికీ చివరి వరకు వచ్చి వాళ్ళందరి చేత స్వామి పూజలు చేయించుకొని వ్రతం చేయించుకొని చివరికి ఆమె కృష్ణుడిలో ఐక్యమైపోయి రంగనాథుడిని కళ్యాణం చేసుకుంటుంది. అది చివరి పాసురాలకు మనకు వస్తుంది. అట్లాగే ఎవరైనా సరే కృష్ణ పరమాత్మ పాదాలు పట్టుకొని ఈ 30 రోజులు మీరు ఈ వ్రతాన్ని చేయండి. చేసినందువల్ల మీకు కూడా ఆ స్వామి అనుగ్రహం కలుగుతుంది అని చెప్పని గోదా తల్లి ఈ పాసురంలో చెప్పారనమాట. అది నేను మీకు విన్నవించుకున్నాను. జై శ్రీమన్నారాయణ. రాధే రాధే. பூமணி மாடத்து சுற்றும் விளக்கெரிய தூபம் கமழத் துயிலனை மேல் கண் வளரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ்கிறவாய் மாமீரவள எழுப்பீரோ. உன்மகள்தான் ஊமையோ அன்றிச் செவிடோ அனந்தலோ ஏமப் பெருந்துயில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்று நாமம் பலவும் நவின்றேலோரெம்பாவாய்.